అంత ముందు క్లాస్లో ఎడిషన్ ఆఫ్ 2 డైమెన్షనల్ అరేస్ వరకు చూసాం. ఇప్పుడు 2 డైమెన్షనల్ అరేస్ని మల్టిప్లికేషన్ చేయడం ఎలా అనేది చూద్దాం. అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, సింపుల్గా మనకి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఏంటంటే మనం నార్మల్గా ఎడిషన్ లాగా ఇంటూ సింబల్ పెట్టేస్తే అవ్వదు కదా. అంటే ప్లస్ సింబల్ తీసేసి అక్కడ ఇంటూ సింబల్ పెట్టేస్తే మనకి నార్మల్గా నెంబర్స్ అయినంత ఈజీగా అయితే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అవ్వదు. సో దానికి ఒక ప్రాసెస్ ఉన్నది మనకి మ్యాథమెటిక్స్లో. ఆ ప్రాసెస్ లాగా మనం ముందు మల్టిప్లికేషన్ అయితే చేయాలి. సో ఆ ప్రాసెస్ అసలు ఎలా ఉంటుంది? ఒక 2 చిన్న మ్యాట్రిక్స్ని తీసుకుందాం, 2x2 మ్యాట్రిక్స్లే. సింపుల్గా ఉండడానికి 1 2 అలాగే 3 4 ఇది ఒక వాల్యూ తీసుకుంటున్నాను. ఇంకొక మ్యాట్రిక్స్ కూడా 1 2 3 4 అని తీసుకుంటున్నాను. ఇప్పుడు మల్టిప్లై చేయాలి. అయితే ఎలా చేస్తారనేది చూద్దాం. ఇక్కడ రాస్తాను నేను. ఇదంతా ఏ, ఇదంతా బి అనుకుందాం. సో ఈ మ్యాట్రిక్స్ని ఏ అంటాం, ఈ మ్యాట్రిక్స్ని బి అంటున్నాం. ఇప్పుడు ఏ ఇంటూ బి మల్టిప్లికేషన్ చేయాలి. అయితే 2 rows 2 columns కాబట్టి మనకి మల్టిప్లికేషన్ చేసినా ఫైనల్గా కూడా 2 rows 2 columns అయితేనే వస్తాయి, అది కన్ఫర్మ్. అది ఎలా చేస్తాం 2 rows 2 columns అనేది చూద్దాం మనం. ఇక్కడ వేస్తున్నాను. 2 rowsకి 2 columnsకి ఎలా ఉంటుంది అనేది చూద్దాం మనం. కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం. క్యాలిక్యులేషన్ అయితే పార్ట్ ఎక్కువే వస్తుంది మనకి. క్యాలిక్యులేషన్ పార్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఈ రోతో ఈ కాలమ్ చేయాలి, తర్వాత ఈ రోతో ఈ కాలమ్ చేయాలి, నెక్స్ట్ ఈ రో ఈ కాలం, ఈ సెకండ్ రో సెకండ్ కాలం. ఇలా అయితే వాల్యూస్ చేసి మనకి మల్టిప్లికేషన్ అయితే ఇవ్వాలి. అయితే వాల్యూస్ ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు, వాల్యూస్ కాదు. మనం ప్రోగ్రాంలో ఇవ్వాల్సింది ఏంటంటే దాని పొజిషన్స్ ఇవ్వాలి. అంటే ఏకి పొజిషన్ ఎంత? 0 0, ఏ 0 0, తర్వాత ఏ 0 1, ఏ 1 0, ఏ 1 1. ఇవి పొజిషన్స్. ఈ పొజిషన్స్ని బట్టి అయితే మనం క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేయాలి. తర్వాత బీకి సేమ్ అలాగే బి 0 0, బి 0 1, బి 1 0, బి 1 1. ఇలా పొజిషన్స్ చేసినప్పుడు మనకి క్యాలిక్యులేషన్ అయితే వస్తుంది. సో క్యాలిక్యులేషన్ ఎలా వస్తుంది ఇక్కడే తీసుకుందాం మనం. ఏ 0 0 నుంచి ఈ వాల్యూస్ చేయాలి. చూడండి, ఏ 0 0 ఇంటూ బి 0 0 ప్లస్ ఏ 0 1 ఇంటూ బి 1 0. ఇలా చేస్తే ఒక ఎలిమెంట్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఈ రోతో ఈ కాలమ్ అని చెయ్యాలి. ఏ 0 0 అంటే నేను బ్రాకెట్స్ అయితే ఇవ్వట్లేదు 0 0కి, బి 0 1 ప్లస్ ఏ 0 1 ఇంటూ బి 1 1. నెక్స్ట్ ఈ రోతో ఈ కాలమ్ చేయాలి. ఏ 1 0 ఇంటూ బి 0 0 ప్లస్ ఏ 1 1 ఇంటూ బి 1 0. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం అంటే ఏ 1 0 ఇంటూ బి 0 1 ప్లస్ ఏ 1 1 ఇంటూ. ఇలా మనం క్యాలిక్యులేషన్ అయితే చేస్తే ఇప్పుడు ఆన్సర్స్ ఎంత వస్తాయి దీనికి ఇక్కడ రాద్దాం. చూడండి ఎంత వస్తున్నాయి ఆన్సర్స్. ఫస్ట్ 1 2 3 4 అవే కదా మనకి వాల్యూస్. 1 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ 2. నెక్స్ట్ వాల్యూ ఈ రోతో ఈ కాలమ్ చేస్తున్నాం మనం. 1 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 4. తర్వాత 3 ఇంటూ 1 ప్లస్ 4 ఇంటూ 3. నెక్స్ట్ 3 ఇంటూ 2 ప్లస్
4 × 4. సో ఇలా చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 7, 10, 15, 22. ఇదైతే అవుట్పుట్ ఆన్సర్. అంటే ఈ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేస్తే ఈ రకంగా అవుట్పుట్స్ వచ్చింది. ఇవి మనం సిస్టంలో ఇవ్వాల్సిన వాల్యూస్. సో ఓకే, ఇలా మనకి 2/2 కాబట్టి ఈజీగా ఇచ్చేసాం, అయిపోయింది. పెద్ద వాల్యూస్ వచ్చినప్పటికి ఈ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ చేయడం అంత ఈజీ కాదు. మనకి జీరోస్ వన్స్ ఎక్కడెక్కడ వస్తాయి ఏంటి అనేది మనకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, మధ్యలో మిస్టేక్స్ కూడా చేయొచ్చు. సో దానికి మనకు లూప్స్ యూస్ చేసుకుంటాం. ఆ లూప్స్ ఎలా యూస్ చేసుకుంటాం అనేది అయితే చూద్దాం. ఒకసారి చూడండి. మీరు ఎంత వాల్యూ అన్నా తీసుకోండి, మ్యాట్రిక్స్ సైజ్ ఎంత పెద్దదన్నా తీసుకోండి, సేమ్ లాజిక్ అప్లై అవుతుంది. అది ఎలా అనేది చూద్దాం ఒకసారి. అయితే దీనికి ఏమీ పెద్ద ప్రోగ్రామ్ ఏమి రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను, చూడండి జాగ్రత్తగా. టూ బై టూకే తీసుకుందాం, తర్వాత వేరే అవసరమైతే వేరే వాల్యూస్కి రాసిద్దాం. బి ఇక్కడ సి ఇంకోటి తీసుకోండి, ఎందుకంటే సిలో మనం అవుట్పుట్ అనేది పెడతాం. ఓకే, ఇలా ఉందండి, తర్వాత చూద్దాం. అయితే లూప్స్ ఇక్కడ ఎలా తీసుకోవాలి అంటే 3 లూప్స్ అయితే మనకు అవసరం అవుతాయి. I, J, K. ఎందుకు 3 లూప్స్ అవసరం అవుతాయి అంటే ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ఇంకొక ఎక్స్ట్రా లూప్ అయితే తీసుకోవాలి. రెగ్యులర్గా ఐజే అంటే అంతకుముందు నార్మల్గా ఈ వాల్యూస్ని బట్టి ఐజే తీసేసుకుంటున్నాం. ఎడిషనల్ లూప్ ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ చేయడానికి ఎడిషనల్ లూప్ అనేది పెడతాం. అది ఎలా చూడండి ఒకసారి. ఇక్కడ వాల్యూస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు 0, 0, 0, 1, 1, 0 ఒక ఆర్డర్ అయితే లేదు ఇది. అంటే అన్ని జీరోస్ అన్ని వన్స్ వస్తే పర్లేదు. 0, 1 వస్తుంది, 1, 0 వస్తుంది, 0, 1, 1, 1, 1, 0, 0, 1, 1, 0, 0, 0 ఇలా ఒక ఆర్డర్ రావడం లేదు వాల్యూస్కి. దానికోసం ఎక్స్ట్రా లూప్ ఒకటి తీసుకుంటున్నాం మనం. చూడండి, ఫర్ 3 లూపులు తీసుకోవాలి, ఒక లూప్లో ఒక లూప్ అనేది ఇన్సర్ట్ చేయాలి. I లెస్ దాన్ 2 అంటే 2 వాల్యూసే కాబట్టి <2 ఇస్తున్నాను. అంటే ఇది ఏముంది, ఐజే 2, 2 కదా. ఇది ఆల్రెడీ అంతకుముందు లాస్ట్ ప్రోగ్రాంలో చెప్పుకున్నాం మనం, సేమ్ టాపిక్. అది కే తీసుకోండి, ఇక్కడ ఫర్ కే అని ఇచ్చి కే ప్లస్ ప్లస్. ఇక్కడ ప్రాసెస్ ఏం రాయాలంటే ఇక్కడ రాసేది మనం ఈ ప్రాసెస్ అంతా క్యాలిక్యులేట్ అవ్వడానికి లాజిక్ రాస్తున్నాం. చూడండి, అంతా కూడా సిలో స్టోర్ అవ్వాలి. సో సి ఎలా ఉంటుంది, ఐజేలోనే ఉంటుంది. మనం ఎడిషనల్గా తీసుకున్న కే ఎక్కడ వాడతాం అనేది చూద్దాం. ప్లస్ ఈక్వల్ టు ఎందుకు పెడుతున్నాను ఇక్కడ మనకి ప్రతిదీ కూడా ఎడిషన్ జరుగుతుంది వాల్యూ. ఇక్కడ చూడండి, ఇంటూ అయింది ప్లస్ ఎడిషన్ అవుతుంది. అంటే ఇంటూ అయిన ప్రతి పార్ట్ కూడా ప్లస్ అవుతూ ఉంటుంది సెకండ్ పార్ట్ తోటి. అదే చెప్పాలి ఇప్పుడు ఇక్కడ. ప్లస్ ఈక్వల్ టు ఏఐకే స్టాండర్డ్ ఇంక ఇది ఇంటూ బీకేజే. ఇది స్టాండర్డ్ లాజిక్. మీరు ఎంత వాల్యూ అన్నా తీసుకోండి, 2, 2 కాదు, ఇది 20, 30 ఏ వాల్యూస్ అన్నా తీసుకోండి, కామన్గా ఉంటుంది ఇది. సో ఎడిషనల్ లూప్ అయితే ఇక్కడితో అయిపోయింది మన క్యాలిక్యులేషన్. కేని ఇంకా వదిలేయచ్చు, క్యాలిక్యులేషన్ అయిపోతుంది కాబట్టి కే అనే లూప్ వదిలేయచ్చు. మరి ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది సిలోకి రావాలి. సిలోకి రావాలంటే ప్రింట్ఎఫే కదా మన అవుట్పుట్. ప్రింట్ఎఫ్ అంతకుముందు ప్రోగ్రామ్స్లో ఎక్కడ రాశారు, జే లోపల రాస్తున్నాం. జే లోపల అంటే ఈ లైన్లో రాస్తే జే లోపలికి ఇన్సర్ట్ అవుతుంది కదా. సింపుల్గా అక్కడ ప్రింట్ఎఫ్ అంతకుముందు రాసినట్టుగా %3d, CIJ రాసేయండి, ఎందుకంటే సిలో స్టోర్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ లైన్ ఒకటి కిందకి రావాలి. ఎన్ ఎక్కడ పెడుతున్నాం, అంతకుముందు ప్రోగ్రామ్స్లో జే అయిపోయిన తర్వాత ఎన్ పెడుతున్నాం. జే అయిపోయిన తర్వాత ప్రింట్ఎఫ్ ఎన్ పెట్టండి. అంటే ఇలా రాస్తే ఎడిషనల్గా ఇంకొక లూప్ అనేది రాయక్కర్లేదు. నేను అలాగే షార్ట్ చేశాను ప్రోగ్రామ్ని. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం ఒకసారి కంపైల్ చేసి. ఆల్రెడీ మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత అనేది ఉన్నది. ఈ ఆన్సర్ వచ్చిందో లేదో చెక్ చేద్దాం ఒకసారి.
ఎర్రర్స్ వార్నింగ్స్ 0. ఓకే, ఆన్సర్ అయితే మనకి అది రాలేదు. 10 అనే నెంబర్ ఒకటి వచ్చింది, కానీ మిగతా నెంబర్లు అయితే మనకి ఏవో అన్నోన్ వాల్యూస్ అయితే వచ్చినాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే చూడండి, సిని మనం ఎంటీగా వదిలేసాం. ఇలా ఇప్పుడు సిని మీరు ఇనిషియలైజ్ చేసి 0 చెయ్యండి. అంటే సి అనేది వాల్యూస్ ఏమీ ఉండట్లేదు, నల్ మ్యాట్రిక్స్ చెయ్యాలి. జీరోస్తో వాల్యూస్ అన్నిటిని ముందు ఫిల్ చేయాలి సిలో. మరి ఒకటే 0 పెట్టాం, 4 జీరోలు పెట్టాలి కదా అంటే అవసరం లేదు. ఒక 0 పెడితే రిమైనింగ్ అన్నీ కూడా జీరోసే కదా, మనం ఏమి ఇవ్వకపోతే వాల్యూస్. ఇలా 0 చేసేస్తే ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ నుంచి వచ్చిన ప్రతిదీ కూడా 0కి యాడ్ అవుతుంది. 0 అనేది ఎడిటివ్ ఐడెంటిటీ కాబట్టి ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా 0కి ఏమీ చేంజ్ ఉండదు. ఇప్పుడు కంపైల్ చేసి చూడండి, ఇప్పుడు సరిపోతుంది. ఓకే, ఇదే ఒక స్టాండర్డ్ లాజిక్. ఇది మనకి ఈ మధ్యలో ఇదే చాలా ఇంపార్టెంట్ లైన్ మనకి. దీని నుంచే ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. అయితే ఓకే, ఇది ఓన్లీ 2/2 అనే మ్యాట్రిక్స్కి అయితే సాటిస్ఫైడ్. మరి ఇంకా పెద్ద నెంబర్స్ కావాలి, 3/4, 4/3 ఇలాంటి డిఫరెంట్ నెంబర్స్ కావాలి. అలాంటప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎలాగ అప్డేట్ చేయాలి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3/2 మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. అసలు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ప్రాపర్టీ ఏంటి? ఏ 3/2 ఉంటే బి ఎంత ఉండాలి? బి కూడా 3/2 ఇస్తే ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందా? మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అవుతుందా? ఇలాగా ఎడిషన్ అయితే అవుతుంది కానీ మల్టిప్లికేషన్ అవ్వదు. మల్టిప్లికేషన్కి మనకి మ్యాథ్స్లో ఉన్న రూల్ ఏంటి? నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ సెకండ్ మ్యాట్రిక్స్ అవ్వాలి. అంటే ఇక్కడ కాలమ్స్ ఇక్కడ రోస్ సేమ్ ఉండాలి. అలా ఉన్నప్పుడే మ్యాట్రిక్స్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. సో కాబట్టి ఇక్కడ డెఫినెట్గా 2 ఉండాలి. సో ఇలా ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం. తీసుకున్నాక అవుట్పుట్ ఎంత రావాలి? కామన్ ఎలిమెంట్ క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ ఎలిమెంట్స్ అవుట్పుట్ వస్తాయి. అంటే 3/2 ఇక్కడ అవుట్పుట్ రావాలి. ఓకే, 3 × 2 6 ఎలిమెంట్స్ కదా, 6 ఎలిమెంట్స్ ఇద్దాం ఒకసారి. ఇక్కడ 2/2 అంటే 4 ఎలిమెంట్సే. అవుట్పుట్ వచ్చేస్తుందా? ప్రోగ్రామ్ ఇంకా మారిస్తే చాలా అంటే ఇంకా ఉన్నది చూడండి. లూప్ అంతకుముందు మనం 2/2కి రాసాం, ఇప్పుడు లూప్ 3/2కి రాయాలి. 3/2 అంటే ఇది మళ్ళీ 3 చేయాలి, 2 అలాగే ఉంచవచ్చు. కే ఏంటంటే కామన్ ఎలిమెంట్ మనకి 2 ఉంది కాబట్టి కేని 2 దాకా వదిలేయచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత సి. ఓకే, ఇప్పుడు ఒకసారి ఆన్సర్ అయితే చూద్దాం. ఫైనల్ ఆన్సర్ ఎంత? 3/2తో రావాలి. 3 రోస్ 2 కాలమ్స్ సరిపోయింది. కరెక్టే కాదా మీరు పేపర్ మీద పెట్టి చెక్ చేయండి ఒకసారి ప్రాక్టీస్ చేసినప్పుడు. సో ఇలా ఎన్నిసార్లు మనం ప్రోగ్రామ్ చేంజ్ చేస్తాం? ఇప్పుడు నేను ఇలా కాదు, 3/3 మ్యాట్రిక్స్ అన్నాను. ఇప్పుడు 3/3 మ్యాట్రిక్స్ అంటే ఎలిమెంట్స్ ఎన్ని ఇస్తాం? 9 ఎలిమెంట్స్ ఇవ్వాలి. 3/3 అంటే ఇది మళ్ళీ మార్చాలి, 3/2. ఫైనల్ ఆన్సర్ 3/2. ఇలా అస్తమాన ప్రోగ్రామ్ని మనం అప్డేట్ చేస్తూ ఉండి కంపైల్ చేయడం అనేది కుదరదు కదా. కామన్గా జనరల్ ప్రోగ్రామ్ అయితే ఒకటి రాయాలి. అది ఎలా రాస్తామంటే ముందుగా ఎలిమెంట్స్ అసలు డిక్లేర్ చేయకూడదు, చేయకుండా మనం స్కాన్ఎఫ్ నుంచి ఇచ్చేలాగా ఉండాలి. అది చూడండి, అది నోట్స్ రాసుకుందరు కానీ మీరు. జనరల్గా మ్యాట్రిక్స్ మనం అయితే స్కాన్ఎఫ్ ఇవ్వాలి కదా. స్కాన్ఎఫ్ ఇవ్వాలంటే ముందుగా ఈ పార్ట్ తీసేయాలి, ఇది తీసేయాలి. సో ఇక్కడ C0 అనే దాన్ని కూడా తీసేయండి. స్కాన్ఎఫ్ ఇచ్చినప్పుడు ఏది ఉండకూడదు. అయితే ఇక్కడ మ్యాట్రిక్స్ ముందు ఎంటీ చేస్తున్నాను, అంటే వాల్యూస్ అనేది నాకు చెప్పట్లేదు. ఇక్కడ చూడండి, మ్యాట్రిక్స్ ఎలా ఇస్తాం మనం? జనరల్గా M/N మ్యాట్రిక్స్ అంటాం కదా, లేదా P/Q అంటాం. M/N. ఇక్కడ n ఏముందో కంపల్సరీగా రోస్లో కూడా అదే నెంబర్ ఉండాలి, ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. మల్టిప్లికేషన్ జరగాలంటే అదే రూల్. ఇక్కడ జస్ట్ P అని ఇస్తున్నాను. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ ఎంత ఉండాలి? కామన్ ఎలిమెంట్ క్యాన్సిల్ చేసి M/P అని ఉండాలి ఇక్కడ. ఇది మ్యాట్రిక్స్ సెటప్. మరి ఇక్కడ లూప్లో వాల్యూస్ని ఎలా మార్చాలి? కామన్ ఎలిమెంట్ కేలో పెట్టండి. కామన్ ఎలిమెంట్ అంటే n, ఇక్కడ మనకి nకి పెట్టండి. లాజిక్ మొత్తం ఏమీ మారదు. మరి ఐజే ఎలా పెట్టాలంటే ఇక్కడ ఏమొస్తుంది? MP వస్తుంది. MPని ఐజేకి తీసుకెళ్ళండి. అంటే ఇది M, ఇది P. అయిపోయింది. అంటే
ప్రాసెస్ వరకు అయితే అయ్యింది. మరి సిని మనం 0 చేసేదానికి రాయలేదు, అలాగే ఏబిని స్కాన్ చేయడానికి రాయలేదు. దీనికి చూడండి, ఇప్పుడు ఇనీషియల్గా మనకి ఎంఓ ఎన్ఓ పి ఇవన్నీ కూడా స్కాన్ చేయాలి. సో ఇంట్ ఎం కామా ఎన్ కామా పి అని ఇస్తున్నాను. స్కాన్ చేయాలి ఇవి. ఎంటర్ రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ ఏ. ఇప్పుడు స్కాన్ఎఫ్, ఇది స్కాన్ఎఫ్ కాదు, ఇది ప్రింట్ఎఫ్. ఇక్కడ స్కాన్ఎఫ్లో రోస్ అండ్ కాలమ్స్ని స్కాన్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా రోస్ అండ్ కాలమ్స్ ఉండదు, ఆల్రెడీ రో ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఓన్లీ కాలం ఒకటే ఇవ్వాలి మనం ప్రింట్ఎఫ్లో. ఎంటర్ కాలమ్స్ ఆఫ్ బి. బి కాలం చెప్తే చాలు, రో ఆల్రెడీ చెప్పినట్టే. ఎందుకంటే ఏకి కాలం చెప్తే బికి రో ఇచ్చినట్టే. సో దాన్నే స్కాన్ చేద్దాం ఇక్కడ. తర్వాత ఎలిమెంట్స్ని స్కాన్ చేయాలి 1 by 1. అంటే ఏకి బికి ఎలిమెంట్స్ ఇవ్వాలి. దానికి ఒక ప్రింట్ఎఫ్ రాస్తున్నాను. ఎంటర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఇలా ఇచ్చేద్దాం. మరి ఎలిమెంట్స్ ఇవ్వాలి కదా, లూప్ రాయాలి కదా, ఫర్ లూప్. ఇది కొంచెం ప్రోగ్రామ్ కూడా ఎక్కువ వస్తుంది చూడండి, పెద్ద ప్రోగ్రామ్ ఇదే. మనకి ఎంతవరకు స్కాన్ చేయాలి దీన్ని? ఎంఓ ఎన్ వరకు స్కాన్ చేయాలి. ఫర్ లూప్ ఇప్పుడు స్కాన్ఎఫ్ ఇవ్వండి. %d కామా అండ్ ఏ ఆఫ్ ఐజే. నెక్స్ట్ బీని స్కాన్ చేయాలి. సో దీన్నే తీసుకొని బీకి కాపీ చేస్తున్నాను. ఎలిమెంట్స్ ఆఫ్ బి పెట్టండి ఇక్కడ. అంటే బి ఎలా ఉండాలి అంటే ఇక్కడ బి అనేది మార్చాలి. బి ఎలా ఉంటుంది? ఎన్పిలో ఉన్నది, ఎన్పి. బి కూడా స్కాన్ అయిపోయింది ఈ లైన్కి వచ్చినప్పటికి. ఇంకా నెక్స్ట్ సిని 0కి చెయ్యాలి ఇనీషియల్గా. ఇది ఒక్కటి తీసి మీరు ఎక్కడ పెట్టాలి అంటే, ఈ లైన్ ఎక్కడ రాయాలంటే చూడండి, ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అన్నాం కదా, ఇక్కడ ఉండాలి. అంటే మ్యాట్రిక్స్ ఫామ్ అయిన తర్వాత ఎలిమెంట్స్ పెట్టాలి. నెక్స్ట్ సిని 0 చేయాలి. 0 ఎప్పుడు చేస్తాం? ఏబి ఇన్పుట్ అయిన తర్వాత 0 చేస్తాం. దానికి కూడా లూప్ అయితేనే రాయాలి. 2 లూప్లు. జస్ట్ దీన్ని తీసుకుంటున్నాను. సి ఎలా ఉండాలి? ఎంపీలో ఉండాలి. ఇప్పుడు లూప్ను కూడా మీరు ఎంపీలో పెట్టండి. స్కాన్ఎఫ్ కాదు ఇది, లూప్ని ఎంపీలో పెట్టండి. ఎంపి. ఇక్కడ ఏంటంటే సింపుల్గా సిఐజే ఈక్వల్ టు 0 అంటే చాలు. ప్రతి ఎలిమెంట్ కూడా 0 అవుతుంది. ఆ లూప్లో రన్ అవుతున్న ప్రతి ఎలిమెంట్ కూడా 0 అవుతుంది. అప్పుడు సి ఇనిషియలైజ్ టు 0 మ్యాట్రిక్స్, నల్ మ్యాట్రిక్స్. ఇంకా ప్రాసెస్ అంతా కామనే. సార్ ఆన్సర్ చెక్ చేద్దాం ఒకసారి, అసలు ప్రోగ్రామ్ ఎలా కనబడుతుంది ఏంటి అనేది. చూడండి, ఎంటర్ రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ ఏ. 2 rows 2 columns ఇస్తున్నాను నేను. కాలమ్స్ ఆఫ్ బి 2 columns ఇచ్చాను. ఎలిమెంట్స్ ఆఫ్ ఏ మనం ఫస్ట్లో రాసుకున్నట్టుగా 1 2 3 4 ఇస్తున్నాను. బికి 1 2 3 4. ఆన్సర్ 7 12 15 22 ఇలా అడుగుతుంది మనకి. ఇక్కడ కావాలంటే ఒక ప్రింట్ఎఫ్ రాసుకోవచ్చు. ఏ ఇంటూ బి ఈజ్ అని చెప్పి ఒకటి రాయండి ఇలాగా, జస్ట్ ఒక ప్రింట్ఎఫ్ అంతే.
2 2 ఇక్కడ 2 1 2 3 4 1 2 3 4 a ఇంటూ b 7 10 15 22. సో ఈ రకంగా అవుట్పుట్ అయితే మనం చూపిస్తాం. 46 లైన్స్ వచ్చింది. ఇదే మనకు కొంచెం పెద్ద ప్రోగ్రామ్ ఇది. మల్టీ డైమెన్షనల్ అర్రే విత్ స్కాన్ఎఫ్ విత్ లూప్, అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇన్ అర్రేస్, 2 డైమెన్షనల్ అర్రేస్. ఈ రకంగా మనం ప్రోగ్రామ్ అంతా కూడా రాస్తే ఏ వాల్యూ తీసుకున్నా మీకు సాటిస్ఫై అయిపోతుంది. విత్ స్కాన్ఎఫ్తో ఏ వాల్యూ కన్నా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజీగా రాసుకోవచ్చు మనకి.